రెడ్ బుక్ కారణంగా ఏపీలో పోలీసు ఉన్నతాధికారులు రెండుగా చీలిపోయారు అన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. ప్రధానంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను డీజీలు టార్గెట్ చేస్తున్నారు. ఆయన వల్ల చాలామంది అవకాశాలు కోల్పోయారు. డీజీపీకి ఇంత స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక రకమైన క్విడ్ ప్రోకో వల్ల జరుగుతోంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సృష్టించిన రెడ్ బుక్ను గుడ్డిగా అమలు చేసేందుకు డీజీపీ సహకరిస్తూ ఉండడంతో అట్ ది సేమ్ టైం ప్రభుత్వ పెద్దలు కూడా డీజీపీకి కీలకమైన పోస్టుల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దాన్ని అలుసుగా తీసుకొని సీనియర్ అధికారులను డీజీల్ని పక్కన పెట్టేసి మొత్తం జూనియర్ అధికారులకు కీలకమైన విభాగాల్ని అప్పగించి ఆయా విభాగాల మీద మొత్తం ఆధిపత్యం చెలాయించేందుకు డీజీపీ ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది సీనియర్ డీజీల ప్రధాన ఆరోపణ. వరుసగా రహస్య భేటీలు కూడా ఈ సీనియర్ అధికారులు జరుపుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. చివరకు రెండు అంశాల మీద ఇక తాడో పేడో తేల్చుకోవాలి, క్యాట్ వరకు వెళ్ళాలి అని కూడా డీజీలు నిర్ణయించుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ ఆగస్టులో ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా రిటైర్ కావాల్సి ఉంది. కానీ 2 నెలల ముందు ఆయన్ని రెగ్యులర్ డీజీపీగా నియమించారు. దాంతో మరో 2 ఏళ్ల పాటు సర్వీస్లో డీజీపీగా ఉండేందుకు అవకాశం వచ్చింది. దీనివల్ల హరీష్ కుమార్ గుప్తాకు డీజీపీగా నియమించడం వల్ల మరికొందరు సీనియర్ అధికారులంతా డీజీపీ కావాల్సిన వాళ్ళంతా అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళంతా ఆగ్రహంగా ఉన్నారు. సరే, డీజీపీలు కాకుండా అవకాశం కోల్పోయినప్పటికీ కీలకమైన విభాగాల్లో అయినా కానీ డీజీల్ని నియమించి వాళ్ళని గౌరవిస్తూ ఉన్నారంటే అది కూడా లేదు. రెగ్యులర్ డీజీపీ కావడానికి ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని స్వయంగా హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆయన దాన్ని మరో డీజీకి అప్పగించాల్సి ఉండగా, అలా కాకుండా ఒక ఐజీ స్థాయి అధికారిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అధిపతిగా నియమించేసి ఆ జూనియర్ అధికారి ద్వారా మొత్తం ఆ విభాగం పైన తానే ఆధిపత్యం చెలాయించాలి అని డీజీపీ భావిస్తూ ఉన్నారు అన్నది సీనియర్ డీజీల ఆరోపణ. నిజానికి ఇలాంటి కీలకమైన పోస్టులన్నీ డైరెక్టర్ జనరల్ స్థాయి, డీజీ స్థాయి అధికారులకు ఇవ్వాలి. కానీ అక్కడ అలా జరగడం లేదు. ఇక అగ్నిమాపక విభాగానికి సంబంధించి ప్రస్తుతం డీజీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. ఆయన్ని తప్పించి ఒక ఐజీ స్థాయి అధికారితో ఆ విభాగాన్ని కూడా భర్తీ చేసేసి దాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసుకోవాలి అని డీజీపీ భావిస్తూ ఉన్నారన్నది సీనియర్ డీజీల ఆరోపణ. ఇక సిఐడిని స్వయంగా డీజీపీనే పర్యవేక్షిస్తూ ఉన్నారు. సిట్ అధికారిగా రాజశేఖర్ బాబును నియమించేసుకొని ఆయన ద్వారా మొత్తం వ్యవస్థను అక్కడ డీజీపీనే శాసిస్తూ ఉన్నారన్నది ఇంకో ఆరోపణ. ఇలా మొత్తం కీలకమైన విభాగాలు. దాంతోపాటు ఆర్టీసీ చైర్మన్ పదవి కూడా డీజీ స్థాయి అధికారులకు ఇస్తూ ఉంటారు. అయితే రిటైర్డ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా నియమించారు. దానివల్ల కూడా ఒక డీజీ అవకాశం కోల్పోయారు. ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నారు. సీనియర్ డీజీలని పక్కన పెట్టి జూనియర్లను ఆయా విభాగాల్లో నియమించి వాళ్ళ ద్వారా మొత్తం ఆధిపత్యం చెలాయించాలి అని డీజీపీ భావిస్తూ ఉన్నారు. ఏకచక్రాధిపత్యం చెలాయించాలనుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన అలుసుతో దీన్ని కౌంటర్ చేయాలని డీజీలు రహస్యంగా భేటీలు నిర్వహించడం, డిన్నర్ సమావేశాలు చేయడం ద్వారా చివరకు కొన్ని నిర్ణయాల్లో అయితే పోరాటం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. పోలీస్ శాఖలో పెద్ద చర్చ నడుస్తుంది. పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి. అందులో ఒకటి ఈ కీలకమైన అగ్నిమాపక విభాగం కావచ్చు, సిఐడి కావచ్చు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా ఆయా శాఖలకు విభాగాధిపతులుగా డీజీ స్థాయి సీనియర్ అధికారులనే నియమించాలి. ఐజీల్ని నియమించి డీజీల్ని అవమానించొద్దండి. ఒకవేళ మీరు ఐజీల్ని ఆ విభాగాలకి అధిపతులుగా నియమించి డీజీల్ని అవమానిస్తే మేము తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడబోమని డీజీలు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు ఒక రకమైన సంకేతాలు పంపారు. దాంతోపాటు రెగ్యులర్ డీజీపీలు అయ్యేందుకు అవకాశం కోల్పోయిన డీజీలు ఎలాగో రెగ్యులర్ డీజీపీలని మాకు అవకాశం లేదు కాబట్టి డీజీపీ పే స్కేల్ను తమకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన క్యాట్ను కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అంటే క్యాట్ వరకు వెళ్ళడం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక న్యాయ పోరాటం చేయడమే. దాంతోపాటు అత్యంత కీలకమైనది ఏపీ పోలీసుల మధ్య, ఉన్నతాధికారుల మధ్య ఎంత గ్యాప్ వచ్చింది, డీజీపీకి ఇతర డీజీలకు మధ్య ఎంత గ్యాప్ వచ్చింది అన్నదానికి చాలామంది సీనియర్ డీజీలు డీజీపీ కార్యాలయమే ఉండే కేంద్ర పోలీస్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ విధులు నిర్వర్తించడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. మాకు కీలకమైన విభాగాలను అప్పగించండి, వాటిని మనం వేరే చోటు నుంచి మేము పనిచేస్తాం, డీజీపీ ఎట్టి పరిస్థితుల్లో వాటిలో పదే జోక్యం చేసుకోకూడదు, మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, మేము మాత్రం డీజీపీ కార్యాలయం ఉండే పోలీస్ కార్యాలయంకి వచ్చి మాత్రం పనిచేయం, వేరే చోటు నుండి చేస్తామని చెప్తున్నారు. దీనికి వాళ్ళు ఇంకో ఉదాహరణ కూడా చూపెడుతున్నారు. గతంలో డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పుడు ప్రస్తుతం డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా కూడా కేంద్ర కార్యాలయానికి వచ్చి పనిచేయడానికి ఆయన నిరాకరించి వేరే చోట నుంచి పనిచేశారు. మేము కూడా అదే
పంతాను ఫాలో కావాలనుకుంటున్నాం, మేము స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటున్నాం, ప్రతి దాంట్లో కూడా డీజీపీ వేలు పెట్టడం కరెక్ట్ కాదు, ఇదంతా డీజీని అవమానించడం అవుతుంది అన్న ఒక లైన్కి సీనియర్ డీజీలంతా వచ్చారు. అంటే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ శాఖ నిట్ట నిలువునా చీలిపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. డీజీపీ ఏమో మొత్తం విభాగాల మీద, కీలక విభాగాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం జూనియర్ అధికారులను ముందు పెట్టి నడపాలనుకుంటున్నారు. కానీ డీజీపీలు కావాల్సిన వాళ్ళు, ఆ స్థాయి బ్యాచ్ వాళ్ళు అందరూ కూడా, డీజీలు అందరూ కూడా ఇప్పుడు డీజీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే డీజీపీ జూనియర్లు కొందరు ఒకవైపు, జూనియర్లు అంటే అందరూ కూడా కాదు, అంటే ఎవరైతే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తారో, ఈ రెడ్ బుక్ లాంటివి అమలు చేయడంలో ఎవరైతే ఉత్సాహంగా ముందుకు వస్తారో వాళ్ళందరూ ఒకవైపు, నిజంగానే సర్వీస్ బట్టి, అర్హతలు బట్టి ఉన్నతమైన కీలకమైన విభాగాలకు అధిపతులు కావాల్సిన వాళ్ళు నష్టపోయి ఆ అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న అధికారులంతా ఒకవైపు ఏకమవుతూ ఉన్నారు. ఒకవేళ ఈ గ్యాప్ ఇంకా పెరిగి మునుముందు ఇంకా పెరిగితే మాత్రం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ విభాగం, పోలీస్ వ్యవస్థ నిట్ట నిలువున చీలింది అన్న అభిప్రాయం అయితే బలపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా వస్తుంది ఎక్కడి నుంచి అంటే మూలం రెడ్ బుక్. ఒక రెడ్ బుక్ అనే రాజ్యాంగేతరమైన ఒక పుస్తకాన్ని తెచ్చి నారా లోకేష్ అది అప్పగిస్తూ ఉంటే డీజీపీతో పాటు కొందరు ఎస్పీలు వీళ్ళంతా గుడ్డిగా దాన్ని ఫాలో చేసేస్తూ ఉన్నారు. వెనుక ముందు చూడకుండా ప్రతిపక్షాన్ని అణిచివేస్తూ ఉన్నారు. దానికి కారణంగా ప్రభుత్వ పెద్దలు కూడా డీజీపీకి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నారు. ఆ స్వేచ్ఛ ఆధారంగా చేసుకొని సీనియర్ డీజీ స్థాయి అధికారులను కూడా డీజీపీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది పోలీస్ శాఖలో జరుగుతున్న ప్రధాన చర్చ. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో, క్యాట్ వరకు వెళ్తారా ఏంటి అన్నది చూడాలి.